అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నేటి దినఫలాలు అనగా జనవరి 10వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే మనం క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసి మనకి సపోర్ట్ చేయవలసిందిగా అయితే కోరుతున్నాము. మీరు పూర్తిగా చూడడం ద్వారా తప్పకుండా అయితే మీకు ప్రతి ఒక్క అంశం కూడా అర్థమై తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారికి నేటి దినఫలాలు చాలా అద్భుతంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు వెతకబోయే ప్రతి ప్రశ్నకు అయితే సమాధానం దొరకబోయే రోజని అయితే చెప్పవచ్చు. ఎంతో అద్భుతంగా ఉందని అయితే చెప్పవచ్చు. ఇంతకీ మీకు అఖండమైనటువంటి అదృష్టంతో కూడినటువంటి ఈ రోజున మీకు కొన్ని మార్పులు చేర్పులు అయితే మీరు చేయవలసిన కొన్ని పూజా పరిహారాలుగా కూడా మనం అయితే తప్పకుండా అయితే వీడియోలో తెలుసుకుందాం. వీరి యొక్క దినఫలాల ప్రకారం అయితే వీరికి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనే చాలా కష్టపడి పైకి వచ్చిన తత్వం గలవారని అయితే తెలుసుకుందాం. అయితే వీరు చాలా అలంకార ప్రియులు. స్త్రీల విషయానికి వస్తే కనుక నిలువెత్తి అద్దం ముందు నుంచొని చక్కగా అద్దాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. గంటల తరబడి అందం చూసుకునే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వ్యక్తులు వీరి ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ కూడా ఎంతో తెలివితేటలు కలిగిన అధికంగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు ఒక జీవిత గమనాన్ని బట్టి, ఒక స్వభావాన్ని బట్టి ఒక మంచి అంచనా అయితే వేస్తారు. ఎదుటి వ్యక్తులను ఇట్టే అర్థం చేసుకునే మనస్తత్వం కలవారు. పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నా కూడా వీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో చక్కగా వాటన్నిటిని అవరోధిస్తారు. ఎప్పుడు ఏ క్షణంలో కూడా వీరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోరు. స్నేహితులను వెనుకంజ వేయకుండా వీరు ఎటువంటి సహాయానైనా సరే వారిని ఆదుకుంటూ ఉంటారు. అవసరమైతే సలహాలు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం, ఎటువంటి సహాయానికైనా సరే వీరు అసలు వెనకడుగనేది వేయరు. వీరి జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా ప్రేమించేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. నలుగురికి కూడా మంచి చేయాలని అయితే వీరి యొక్క మనసులో ఎప్పుడూ ఉంటుంది. వారు ఎటువంటి వారైనా సరే వారికి మంచి చేయాలనే భావన అయితే వీరికి మెండుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అటువంటి వారు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఎదుగుతాం కనుక మంచి చెడులు ఏందనేది తెలుసుకోగలుగుతాం. ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది తెలుసుకోగలుగుతాం. అటువంటి వ్యక్తులు ఈ రోజున మీకైతే మీ నుండి కొన్ని మంచి మార్పులను, మంచి సలహాలను కూడా పొందడానికి మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని అయితే గతంలో మీరు ఎవరైతే చీకొట్టారో, మిమ్మల్ని వారు కాదని అయితే మిమ్మల్ని చెప్పి తక్కువగా అంచనా వేసి అవహేళన చేసి మీ పనిని సునాయాసంగా చేసి ఎవరి నుండి అయితే మీరు చీకొట్టించుకున్నారో వారి చేతే మీరు ఈరోజు మీరు గొప్ప వ్యక్తిగా అయితే పొగడతలను కూడా పొందబోతున్నారు. మిమ్మల్ని ఏమాత్రం తక్కువ అంచనా వేసిన కొంతమంది అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. మీకు మంచి స్థానం అనేది, గౌరవ మర్యాదలు అనేది అయితే లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక చోటు సంపాదించుకున్న కొత్త వ్యక్తులు అయితే ఆధారపడుతూ ఉన్నారో వారి యొక్క ఆరాటం అయితే మీ చుట్టుపక్కల ప్రేమ, మీ పనిచేసే చోట కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారేమో కాస్త గమనించుకోండి. బంధువుల్లో కానీ లేదా రహస్యంగా ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండొచ్చు. మీకు తదేకంగా గమనిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఇటువంటి వ్యక్తులు కొంతమంది విషయాలను అందరితో కూడా చెప్పుకోలేరు కనుక మీరు ఏదైనా కానీ ఒక భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క తోడు, అలాగే భగవంతుని యొక్క మీకు నీడ అయితే తప్పకుండా ఆ వ్యక్తిని పంపించారని అయితే చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా అయితే మీరు నమ్మి తీరాలి. మీ జీవితం చాలా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో చాలా ఒక మంచి మలుపైనైతే తిరగబోతుంది. అది ప్రేమ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, ఉద్యోగంలో కూడా ఇబ్బందులను తొలగించి మంచి మంచి అవకాశాలు ఇప్పించాలని చెప్పి చూడవచ్చు. ఇలా ఏదైనా సరే మీ జీవితం చాలా పెద్ద సంఖ్యలో ఎన్నో మార్పులతో జీవితం ఆనందంగా అయితే మీరు రోజు అనుభవించబోతున్నారు. అలాగే గతంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరకు రాబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో, మీరు చేసే పనిని చిన్నతనంగా అయితే మీరు మిమ్మల్ని చిన్నచూపు చూసి ఉంచారో వారు తప్పకుండా మీ యొక్క వ్యక్తిత్వాన్ని గమనించుకొని మీ కష్టాన్ని అయితే వారు చూసి మేము ఈ వ్యక్తినా మేము తప్పుగా అనుకున్నాము అని అయితే వారు బాధపడబోతున్నారు. మీ దగ్గరకు వచ్చే శత్రువులు సైతం మీకు సలాం చేస్తారని అయితే చెప్పుకోవచ్చు. పనితీరును కూడా వారు మరింత ఎక్కువగా మీ వైపు ఆకర్షితులవుతారు. వారిలో ఉన్నటువంటి ఏదైనా కానీ కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీపై ఉన్నటువంటి శత్రుభావాన్ని కూడా పక్కన పెట్టి మీతో ఎంతో స్నేహం చేయాలని చెప్పి ఒక మంచి ఆశతో అయితే వారు మీకు దగ్గర కాబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను వారు మీపై కొంచెం కుళ్ళు, కుతంత్రాలు, శత్రుభావంతో గతంలో ఉన్నప్పటికీ కూడాను వారు మీపై చాలా రకాలుగా మంచి మనసుతో అయితే ఆదరించారు. అయితే వారు స్వయంగా వారికై వారే చేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నారని ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉండుంటారు. మరలా మీ దగ్గరకు రాబోతున్నారు. అటువంటి వ్యక్తులపై కొంచెం మీరు గుడ్డిగా నమ్మకుండా కాస్త వారిని మీరు గమనించుకోవాల్సి అయితే ఉంటుంది. వారు చెప్పే మాటలు మీరు ఆలోచించి గమనించి ఆచరించవలసి అయితే ఉంటుంది. ఎక్కువగా పొగుడుతుంటే మిమ్మల్ని మోసం చేయాలంటే ఉద్దేశంతో అయితే ఇవన్నీ మనకనే అర్థమైపోతూ ఉంటాయి. కానీ వారి మాట తీరు ఏదనేదైతే వారి యొక్క అతి ప్రసంగం అవన్నీ కూడా
ప్రతి విషయాన్ని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు గతంలో శత్రువులు కనుక ఇప్పుడు మనం మళ్ళీ మారిపోయారు కనుక వారికి ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు. కానీ తగిన జాగ్రత్తలో ఉండడం ఎంతైనా మంచిదనైతే చెప్పుకోవచ్చు. వీరికి ఈ జాతక ఫలితాలు వారికి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు కొంత మంచి మనసును నొప్పించి ఉన్న వ్యక్తులే కావచ్చు. మరలా మీ దగ్గరకు రావడం వల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే గనక చాలా నిలకడగా ఉంటుంది. మీ మనసు చాలా ప్రశాంతంగా ఒత్తిడికి లోనవ్వకుండా ఎంతో మంచిగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ఆర్థిక పరిణామాల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి అయితే బయటపడగలుగుతారు. మీరు రేపటి రోజున కనకధార స్తోత్రాన్ని అదేవిధంగా మీరు వింటూ ఉన్నట్టయితే గనక నిత్యం వింటున్నా, పఠిస్తున్నా మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా సజావుగా సాగడమే కాకుండా మీకు ఒక మంచి ఫలితాలు కూడా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు డబ్బు రాకుండా ఇబ్బంది పడుతున్నా కూడా కొన్ని సందర్భాలు మీకు చేతి దాకా వచ్చి ఆగిపోయినటువంటి సందర్భాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇవన్నీ కూడా మీరు దక్కించుకుంటారు. ప్రతిరోజు కూడా మీరు కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయడానికి కొంత అవకాశాన్ని అయితే కల్పించుకోవాలి. వచ్చిన అవకాశాలన్నీ కూడా కొత్తగా ఉంటాయి. వాటికై అవి వెతుక్కుంటూ వస్తాయి. ఇక ఈ రోజు ఎంతో బాగుంటుందనేది చెప్పుకోవచ్చు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. కెరీర్లో మీకు మంచి ప్రయోజనాలు ముందు ముందు కలగబోతున్నాయి. అలాగే సంతోషం, ప్రేమ మీ జీవితంలో ఎక్కువగా నిలబడబోతుంది. యొక్క రాశి వారికి శుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఎదుర్కోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఎంతైనా మీకు కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారస్తులకైతే ఈ రోజున మంచి మంచి శుభ సమయాలని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కువ లాభాలను గట్టించబోతున్నారు. మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగాల్లో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. సక్సెస్ని తప్పకుండా అందుకొని తీరుతారు. ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. తెలివిగా గనక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక మంచి లాభాలను అయితే చవి చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది. కొత్త వాహనాలను ఈరోజు మీరు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారి జీవిత భాగస్వామితో కూడా చాలా అద్భుతంగా, ఆనందంగా అయితే గడపబోతున్నారు. ఒంటరిగా ఉంటున్న మీరు వివాహం చేసుకునేటువంటి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఎప్పటి నుంచో మీరు రిలేషన్షిప్లో ఉన్నటువంటి సంబంధాలు మీకు ఇప్పుడైతే ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. అటువంటి సమస్యల నుంచి పరిష్కరించుకోవాలి. సంతోషంగా మీరు జీవితాన్ని గడపాలి. ప్రేమ జీవితంలో ఆనందం అనేది ఉంటుంది. కొంత మానసికత వల్ల మీ యొక్క పని ఒత్తిడి వల్ల కొంచెం ఒత్తిడిని, నీరసాన్ని వంటివి అయితే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పక మళ్ళీ మీరు మీ స్నేహితులతో కాసేపు మాట్లాడడం, టైం స్పెండ్ చేయడం, సరదాగా ఉల్లాసంగా గడపడం వల్ల ఆ ఒత్తిడి నుండి ప్రశాంతతలోకి రావచ్చు. ఈ రోజున మీకు ఉదర సమస్యలు కొంచెం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కొంచెం జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి చేయడం కొంచెం మీకు ఆరోగ్యపరంగా అయితే మంచి శుభ పరిణామాలు అయితే ఇస్తాయి. ఈ రోజున మీ స్నేహితుల నుంచి మీకు మంచి సపోర్టివ్గా ఉంటారు. పిల్లలు మీకు మంచి శుభవార్తలు చెప్పబోతున్నారు. చదువులో కూడా మీకు ఉన్నత అభివృద్ధి, ఇవన్నీ కూడా శుభవార్తలే. మీకు చిన్నపాటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా పిల్లలు తిరిగి మరలా ఆరోగ్యంగా మీకు కనిపించిన శుభవార్త అయితే మీకు తల్లిదండ్రులు కాబట్టి పిల్లల ద్వారా మీకు మంచి శుభవార్తలు వినేటువంటి యోగం అయితే ఉంది. పిల్లల సక్సెస్ని చూసి మీరు చాలా గర్వంగా, ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. ఈ రోజున తీర్థయాత్రలకు కూడా వెళ్ళాలనేటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి ఇంట్లో. అలాగే మీ వ్యాపార సంబంధిత మీద కూడా కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అటువంటి అవకాశాలన్నీ ఇంట్లో చర్చలు జరుగుతుంటాయి. ఈరోజు తప్పకుండా మీరు దుర్గాదేవిని కనకధార స్తోత్ర పారాయణ చేయగలిగితే, విష్ణుమూర్తిని ఆరాధించగలిగితే గనక ఈరోజు మీకు ఎటువంటి పరిణామాలు ఉన్నా కూడా తప్పకుండా అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. పేదవారికి అన్నదానం చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు అయితే మీరు చవిచూస్తారు. అలాగే మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా సానుకూలమైనటువంటి మార్పును మీరు చవిచూస్తారు. ఎవరికైనా మీరు మీ దగ్గరలో ఉన్న పేదవారికి అన్నదానం చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. హరినామ స్మరణ చేయడం వల్ల, మీరు ఇష్టనామ స్మరణ దైవం చేయడం వల్ల ఎంతైనా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీరు ఎటువంటి పని చేసినా కానీ మీరు దైవనామ స్మరణ చేసుకుంటూ చేయడం వల్ల అందులో మంచి శుభ ఫలితాలన్నిటిని మీరు రాణించగలరు. మీరు తప్పకుండా అయితే ఇవన్నీ పాటించినట్టయితే కనుక మీ జీవితంలో ఎన్నో శుభ పరిణామాలైతే మీకు చవిచూస్తారు. తప్పకుండా అయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.